నిజం నిప్పు లాంటిది. ఇంట్లో దొంగలు చొరబడి తనను కుర్చీకి తాళ్ళుతో కట్టేసి పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అందరికీ నమస్కారం. నేను మీ సత్యబాయ్ పిల్ల. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సత్యబాయ్ పిల్ల. కూటి కోసం కోటి తిప్పలు అంటారు. అదేవిధంగా అత్యాశకి వెళ్ళి తిప్పలు కొని తెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇదే విధంగా ఒక మహిళ, ఒక పెద్ద ఆవిడ సేమ్ ఇదే విధంగా అత్యాశకి పోయి అనేక తిప్పలను కొని తెచ్చుకుందని చెప్పాలి. నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా సరే నిజం బయటకు రాక మానదు. సో కొన్ని మాయమాటల వల్ల, అబద్ధాల వల్ల ఏదో ఒక లాభం పొందుదామనుకుని ఏదైనా నాటకం ఆడితే ఖచ్చితంగా ఆ నాటకం అనేది అతి కొద్ది సమయంలో, లేదంటే కొన్ని రోజులు లేట్ అయినా అది ఖచ్చితంగా బయటపడక తప్పదు. సో అదేవిధంగా ఆశ్చర్యానికి గురయ్యే ఒక సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ దగ్గర కాపువరం గ్రామంలో జరిగింది. కాపువరం గ్రామంలో నివసించే ముండ్రు పద్మ అనే ఒక మహిళ అత్యాశకి వెళ్ళి కొన్ని చిక్కులు కొని తెచ్చుకుని ఇరుక్కుపోయిందని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే కాపువరం గ్రామంలో నివాసం ఉంటున్న ముండ్రు పద్మ ఇద్దరు కొడుకులు కూడా లండన్లో వెల్ సెటిల్డ్గా ఉండి ఇక్కడ నివాసం ఒక్కతే ఉంటుంది. సో ఈమె యొక్క కొడుకులు ఇద్దరు కూడా లండన్లో వెల్ సెటిల్డ్గా ఉంటున్నారు. అయితే ఈవిడ మాత్రం కాపువరం గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నటువంటి ఈ పద్మ అనే మహిళ తన జీవనం తను సాగిస్తూనే ఉంది. అయితే చిన్న మొత్తాలలో డబ్బులు కొంచెంగా పోగేసుకుని ఈ మధ్యకాలంలో దగ్గరగా ఒక 20 లక్షల రూపాయలు పెట్టి దగ్గరలో రాజమండ్రిలో ఒక జ్యువెలరీ షాప్లో బంగారం కొనుక్కుంది. అయితే బంగారం కొనుక్కున్న తర్వాత బంగారం షాప్లో ఒక మాట చెప్పారు దానికి, మీరు కొనుక్కున్న బంగారానికి సంవత్సరం పాటు బీమా ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న తను ఒక ఆలోచన వచ్చింది. గోల్డ్ షాప్ వారు బీమా గురించి ఒక సంవత్సరం వరకు కూడా మీ బంగారానికి బీమా వర్తిస్తుంది. ఒకవేళ బంగారం ఏదైనా పాడైనా, లేదంటే బంగారం ఏదైనా దొంగతనానికి గురైనా మీకు బీమాలో తిరిగి వస్తుంది అని ఒక మాట చెప్పారు. అయితే ఆ మాట గుర్తుపెట్టుకున్న ఈ పద్మ ఇంట్లో దొంగలు చొరబడి తనను కుర్చీకి తాళ్ళుతో కట్టేసి ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడేసిన తర్వాత ఇంట్లో ఉన్న 20 లక్షల రూపాయల బంగారాన్ని కూడా చోరీ చేసుకుని దొంగలు దోచుకెళ్లారని ఆమె ఏడుస్తూ బాధపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా కట్ చేస్తే అదే కంప్లైంట్ తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడానికి, క్లూస్ తీసుకోవడానికి ఇంటికి వచ్చేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులు, ఇరుగు పొరుగు వారు కూడా చాలా బాధపడ్డారు. 20 లక్షల రూపాయల బంగారం పోయింది అని తెలిసేటప్పటికి. అయితే ఎంత బాధలో ఉన్న ముండ్రు పద్మ అనే మహిళను చూసి, అక్కడ జరిగిన సంఘటన చూసి, అక్కడ జరిగిన పరిస్థితులు చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏమైంది, ఏం జరిగింది అంటే నిజానికి పోలీసులు వచ్చి ఫస్ట్ ఎవరైనా పోలీసు దర్యాప్తులో చేసేది ఏంటి, ఫస్ట్ సీసీ కెమెరాలు చెక్ చేయడం, క్లూస్ తీసుకోవడం, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం. అయితే ఆ విధంగా దర్యాప్తులో ముందుకు వెళ్ళిన పోలీసులకి ఒక ఆశ్చర్యపోయే సంఘటన ఎదురైంది. అదేంటంటే అక్కడ జరిగిన దొంగతనంలో పోలీసులు చెక్ చేసినటువంటి సీసీ కెమెరాలో ఒక విచిత్రమైన ఆ సంఘటనలు చూసి షాక్కి గురయ్యారు. అదేంటంటే ఇంట్లో వస్తువులన్నింటి కూడా ఈ బంగారం పోగొట్టుకున్న ఇది తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా చెక్ చేసి అక్కడ ఉన్న క్లూస్ అన్ని సేకరించడానికి ప్రయత్నించినట్టు పోలీసులకి అక్కడ జరిగిన సంఘటన చూసి అవాక్కయ్యారు. పోలీసులతో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా షాక్ అయ్యారు. ఏం జరిగింది, నిజానికి ఎవరో బయట నుంచి వచ్చి దొంగలు ఈ యొక్క బంగారాన్ని చోరీ చేయడం జరగలేదు. అక్కడ ముండ్రు పద్మే ఈ బంగారం పోగొట్టుకున్న మహిళే పక్కా ప్లాన్ ప్రకారంగా ఆ గోల్డ్ షాప్లో చెప్పిన సంవత్సరం పాటు బీమా వస్తుంది అన్న మాట మైండ్లో పెట్టుకుని ఈవిడికి ఒక ఆలోచన వచ్చింది, ఒక దుర్బుద్ధి వచ్చింది. బంగారం మన దగ్గరే ఉంది కదా, బంగారానికి ఉన్న బీమాను కూడా మనం తీసుకోవాలి, బంగారం కావాలి, బంగారంతో పాటు బీమాను కూడా పొందుదామన్న ఒక అత్యాశకి వెళ్ళి చిక్కుల్లో చిక్కుకుంది. అయితే ఇందులో భాగంగా ఏం చేసింది, ఇంట్లో ఉన్న వస్తువుల్ని, మంచాలు తానే చిందరవందరగా పాడేసి ఎవరో దొంగలు వచ్చి అన్నీ చిందరవందర చేసినట్టుగా క్రియేట్ చేసి ఆ తర్వాత వెళ్ళి సీసీ కెమెరా వైర్ కట్ చేసింది. సో ఇదంతా ఆల్రెడీ సీసీ కెమెరా రికార్డ్ అయిపోయింది. ఆ తర్వాత తనను తానే కుర్చీకి కట్టేసుకుని, అయితే దొంగలు వచ్చి తన వస్తువులన్నీ చిందరవందర చేసి ఇల్లంతా గందరగోళం చేసి తనను కుర్చీకి తాళ్ళుతో కట్టేసి దొంగతనం చేశారు అన్నట్టుగా చెప్పింది. నిజాన్ని చూస్తే తనను తానే తాళ్ళుతో కట్టేసుకుని ఆ తర్వాత తనకు తానే ఇడిపించుకుని పోలీసుల దగ్గర, లేదంటే బయట దగ్గర కేవలం ఈ బీమా కోసం, బీమాలో వచ్చే డబ్బుల కోసం ఈ నాటకం అంతా ఆడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తనకు మరి ఎంత పక్కాగా బంగారాన్ని దాచిపెట్టుకుని బంగారం పోయింది అని, దొంగతనానికి గురైంది అని బీమా సొమ్ముని లాభం పొందడానికి ఆలోచించినటువంటి పద్మ అనే మహిళ మహిళకు పోలీసు వారు ఏ విధంగా దర్యాప్తు చేస్తారనే ఆలోచన రాలేదో ఏంటో తెలీదు. ప్లాన్ వేసింది కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. పక్కగా ప్లాన్ ప్రకారంగా అంతా బాగానే అమలు చేసింది కానీ అమలు చేయడంలో ఎవరిదైనా సలహా తీసుకుంటే బాగుండేమో నా ఉద్దేశం. ఎందుకంటే
ప్లాన్ వేసింది, కానీ దాన్ని పక్కాగా అంటే పోలీసులు కూడా దొరకకుండా ఏ విధంగా తప్పించుకోవాలన్న దానికి తనకి అనాలోచితంగా చేసిందా, లేదంటే ఎవరిదైనా సలహా తీసుకుంటే సరిపోనేమో. ఈ విధంగా ఈ జస్ట్ కంప్లైంట్ అయితే సరిపోతుంది. ఆ కంప్లైంట్లో పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకుంటారు, బయట విచారిస్తారు, నన్ను ఎందుకు విచారిస్తారు అనే ధోరణిలో ఉందేమో. మొత్తానికి చివరికి తనకు తానే ఒక గొయ్యి తీసుకుని గోతిలో ఇరుక్కుపోయినట్టుగా చిక్కుల్లో చిక్కుకుందని చెప్పాలి. సో ఈ విధంగా ఒక విఫల ప్రయత్నం చేసి ఇరుక్కుపోయిందని చెప్పాలి. అయితే సో ఈ విధంగా ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఆ ఆధారాలని మళ్ళీ పద్మాకి చూపించారు. సీసీ కెమెరా ఓపెన్ చేసి తర్వాత క్లూస్ టీమ్తో ఫింగర్ ప్రింట్ చూపించి ఈ వస్తువులన్నీ చంద్రవందరగా పద్మే పడేయడం, తనే స్వయంగా వెళ్ళి సీసీ కెమెరా యొక్క వైర్లు కట్ చేయడం, ఇవన్నీ పద్మకు చూపించేసరికి వేరే గత్యంతరం లేక తానే తప్పు చేశానని ఒప్పుకుంది. ఎందుకు చేసింది అనే విషయం కూడా గోల్డ్ షాప్లో చెప్పిన ఈ బీమా డబ్బులు వస్తాయని అత్యాశకి వెళ్ళి ఈ బంగారం పోయిందని నాటకం ఆడి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టుకుని వెళ్ళి బీమా క్లెయిమ్ చేసుకుంటే తనకు వచ్చే బీమా డబ్బుల కోసం ఇదంతా నాటకం ఆడి అడ్డంగా బుక్ అయిపోయింది. బంగారం తనతో పాటు ఉండి అలాగే బీమాతో వచ్చే డబ్బులు కూడా తనతో ఉంటుందని ఒక అత్యాశకి వెళ్ళి అడ్డంగా బుక్ అయిపోయింది ఈ మండ్రు పద్మ. ఈ విషయం తెలిసిన తర్వాత అప్పటి వరకు జాలిపడిన ఇరుగు పొరుగు వారు, బంధువులు, పోలీసులు కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యి ఇంత నీచానికి దిగిన ఈ పద్మ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపడం జరిగింది. ఏదేమైనా అత్యాశకి వెళ్ళిపోయి బంగారం నాతోనే కావాలి, బంగారంతో పాటు వచ్చే బీమా డబ్బులు కూడా నాతోనే కావాలని లేనిపోని చిక్కుల్లో చిక్కుకుని మళ్ళీ కొత్త కేసుని దాని మీదకే కొని తెచ్చుకుంది ఈ పద్మ. నిజానికి బయట చాలా మంది ఎన్నో ఇబ్బందుల్లో ఉండి తినడానికి తిండి లేక కష్టపడిన డబ్బులు జీవన విధానానికి సరిపోక ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా సరే చాలామంది నీతి నిజాయితీగా బతుకుతున్నారు. కానీ అంతా బాగానే ఉండి కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయి లండన్లో వెల్ సెటిల్డ్గా ఉన్నా సరే ఈ పెద్ద వయసులో కూడా తను ఇలా అత్యాశకి వెళ్ళి తన వంకర బుద్ధి చూపించుకుని తనకు తానే విలువ పోగొట్టుకుందని చెప్పాలి. అయితే నిజానికి వంకర బుద్ధి చూపించినట్టు ఈ పద్మ మీద గతంలో కూడా కోరుకొండ పోలీస్ స్టేషన్లో 2/12 అనే ఒక SC ST అట్రాసిటీ కేసు నమోదై ఉందని తెలిసింది. సో ఏమైనా ఆధారాలు ఉన్నా ఆధారాలు లేకపోయినా నిజం నిప్పు లాంటిది, ఏ రోజుకైనా అది అగ్నిలాగా బయటకు వస్తుంది. కాబట్టి ఏదైనా అత్యాశకి వెళ్ళినా దుర్బుద్ధితో ఏదైనా చేద్దామనుకున్నా దయచేసి ఆచి తూచి నిజాయితీగా బతకడానికి మాత్రమే ట్రై చేయండి. కానీ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు లేదంటే ఎన్నో మొయ్యలేని బరువు బాధ్యతలు మోస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. కానీ కావాలని అంతా మనకి సవ్యంగా సాగుతున్నా సరే, భగవంతుడు ఇచ్చిన అన్ని అవకాశాలు బాగా ఉన్నా సరే ఇంకా అత్యాశకి వెళ్ళి డబ్బు వ్యామోహంలో పడిపోయి జీవితాలను నాశనం చేసుకుని చాలామంది ఇలాగా అనేక చిక్కుల్లో చిక్కుకోవడం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి కాపాడుకోవడానికి మరి అనేక తప్పులు చేయాల్సి వస్తుందని ఈ సంఘటనలో మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సత్యబాయ్ పిల్ల. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వాయిస్ ఆఫ్ సత్యబాయ్ పిల్ల.